హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందిరాగాంధీ పేరుతో విడుదలైన ఒక అరుదైన నాణం ఈ మధ్యకాలంలో న్యూస్లలో తెగ చర్చకు వచ్చిందని మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అది ఏకంగా 98 లక్షల రూపాయలకు అమ్ముడైపోయింది. ఒక నాణానికి అంతటి విలువ రావడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటి అరుదైన నాణం గురించి, దాని ప్రత్యేకతలు, చరిత్ర మరియు ఎంత కమ్ముడైందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇది ₹1 నాణం, కానీ ఇది సాధారణ నాణం కాదు. 1985 సంవత్సరం దీని విడుదల కాలం. ఈ నాణాన్ని ప్రత్యేకంగా భారత ప్రధాని ఇందిరాగాంధీ స్మారకంగా మింట్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ మరణానంతరం ఆమెకు గౌరవంగా ఈ నాణాన్ని విడుదల చేశారు. ఇది నికెల్ మెటల్తో తయారైంది. ఈ నాణంపై ఇందిరాగాంధీ చిత్రపటంతో పాటు ఆమె పేరును కూడా ముద్రించారు. పై భాగంలో ఇందిరాగాంధీ అనే పేరుతో, క్రింది వైపున 1917, 1984 అనే సంవత్సరాలు ముద్రించబడి ఉంటాయి. అవే ఆమె జనన మరియు మరణ సంవత్సరాలు. నాణం వెనుక వైపున మనకు భారతదేశపు సింహ చిహ్నం, భారత ప్రభుత్వం అనే అక్షరాలు మరియు వాల్యూలో ₹1 అనే మార్కింగ్ కనిపిస్తుంది. ఈ నాణాన్ని కొన్ని నాణాలే మింట్ చేయడం వల్ల ఇది చాలా అరుదుగా మారిపోయింది. చాలామందికి ఇది ఇప్పటికీ తెలియదు. కానీ నాణాల సేకరణ చేసే కలెక్టర్లు దీనికి చాలా విలువ ఇస్తున్నారు. ఇదే కారణంగా ఇటీవల ఒక ప్రముఖ వేలం సంస్థ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఈ నాణానికి అత్యధిక డిమాండ్ వచ్చింది. పాల్గొన్న వారు ఈ నాణాన్ని సొంతం చేసుకోవాలనే తహతహతో బిడ్డింగ్ పెడుతుండడంతో చివరికి ఇది ఏకంగా 95 లక్షల రూపాయల వరకు ధరకు పోయింది. దీనివల్ల ఏమర్థమవుతుందంటే, మన దగ్గర ఉన్న కొన్ని నాణాలు పాత నోట్లైనా అనుకునేవారు నిజంగా ఖరీదైన సంపదలే అయి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా నాణం యొక్క అరుదైన తనంపై ఆధారపడి ఉంటుంది. 1985లో విడుదలైన ఇందిరాగాంధీ నాణాన్ని తక్కువ సంఖ్యలోనే మింట్ చేయడం వల్ల ఇది అత్యంత విలువైనదిగా మారిపోయింది. దీనికి జోరుగా దీనిలో ఉన్న చారిత్రక విలువ కూడా కలవడం వల్ల కలెక్టర్లకు ప్రత్యేకంగా కనబడుతోంది. ఈ నాణాన్ని కొన్నవారు దానికోసం భారీ మొత్తం చెల్లించడం వల్ల ఇప్పుడు అది భారతదేశంలో అత్యంత విలువైన స్మారక నాణాలలో ఒకటిగా మారిపోయింది. ఇందిరాగాంధీ నాణం ₹1 అయినా ఇప్పుడు లక్షల రూపాయల విలువను సంతరించుకుంది. ఇది మనకు చెబుతుంది, చరిత్రను గౌరవించగలిగిన వారు దాన్ని రూపాయల కంటే ఎంతో ఎక్కువగా మార్చగలుగుతారు. ఈ నాణం మన దేశ చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచిపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.